మన్ఖం మొదలవుతుంది పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో. బారి నిండా పక్షుల కిలకిలరావాలు, తాజాగా దున్నేసిన మట్టి వాసన. ఆమెల్లో ఉంటుంది రాణి అనే అమ్మాయి. ఆమె కడ్డు ఆ వారి కన్నా పెద్ద కళ్ళతో మెరుస్తుంటాయి. రాణికి పాడటం అంటే చాలా ఇష్టం. కేవలం తన కుటుంబం కోసం లేదా ఆరి కోసం కాదు, ప్రపంచం మొత్తం వినేలా పాడాలని ఆమె కోరిక. రేడియోలో తన స్వరం దేశ నలుమూలలా వినిపిస్తుందని ఆమె అహించుకుంటుంది. ప్రతిరోజు ఆమె వరి పొలాల్లో పాటలు ప్రాక్టీస్ చేస్తుంటుంది. అబ్బరి జీవితం సర్రంగా ఉన్న కష్టం. అందరూ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారు. రాణి కూడా తన కుటుంబానికి పొలం పనుల్లో సహాయం చేస్తుంది. కానీ ఆమె హృదయం మాత్రం వేరే ఏదో కోరుకుంటుంది. తన స్వరం ప్రత్యేకమానది, అది అందరికీ పంచాల్సిన బహుమతి అని ఆమెకు తెలుసు. కష్టాలు ఉన్నా నవ్వు ఆరికి నిత్య సహచరి. తన అంటుకునే నవ్వుతో, చమత్కారణ మాటలతో రాణి తరచుగా అందరినీ నవ్విస్తుంటుంది. ఒకరోజు మధ్యాహ్నం పొలంలో పనిచేస్తుండగా ఆమె జరి పెద్ద మనిషిని అనుకరిస్తుంది. ఆమె చేష్టలకు స్నేహితులు నవ్వుతో నేల్లో దర్లుతారు. రాణి, నువ్వు ఆ స్వరంతో ఈ జోకతో రేలుండాలి అని ఆమె స్నేహితురాలు మాయ ఖడ్డ నీట్రు తుడుచుకుంటూ అంటుంది. రాణి గుండె వేగంగా కొట్టుకుంటుంది. మాయ మాటలు ఆమె అంతరంలోని కోరికను ప్రతిధ్వనిస్తాయి. ఆ రోజు సాయంత్రం ఎల్లోకి ఒక గొప్ప వార్త వస్తుంది. దగ్గర్లోని నగరంలో ఒక ప్రఖ్యాత గాన్ పోటీ జరుగుతోంది. విజేతకు జాతీయ రేడియోలో పాడే అవకాశం. రాణి కోసం ఎదురుచూస్తున్న అవకాశం ఇది. మొత్తం గ్రామం రాణికి మద్దతుగా నిలుస్తుంది. వారి మద్దతు ఆమె హృదయాన్ని వెచ్చగా నింపుతుంది. ఆమెకు నగరానికి బస్సు టికెట్ కొనడానికి వారు తమ దగ్గర ఉన్న కాసులు కూడా ఇస్తారు. ఆశతో నిండిన హృదయంతో, పాట్తో పెదవులపై రాణి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆమె స్వరం వారి కలలన్నిటికీ ప్రతీక. నగరం శబ్దాలు గందరగోళంతో నిండి ఉంది. ఆమె ప్రశాంతమైన గ్రామానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆకాశాన్ని తాకే పహనాలు, రోడ్లపై జనం, వాహనాల రద్దీ. రాణి భయపడిన తలెత్తుకుని పోటీ కోసం రిజిస్ట్రేషన్ ఫార్మ్ను గట్టిగా పట్టుకుని నిలబడింది. ఆమె రిజిస్ట్రేషన్ ఆఫీసును కనుగొంటుంది. ఆమె హృదయం ఆతృతతో కొట్టుకుంటుంది. ఆమె కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి ఒక నోటీసు ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది. పోటీకి ఎంట్రీ ఫీజు చాలా ఎక్కువ, ఆమెకు అందని దూరంలో ఉంది. నిరాశ రాణిని ముంచెత్తుతుంది. ఆమె కళ్ళను ఆర్పవేయడానికి ప్రయత్నిస్తుంది. బాధగా ఉన్నా ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకుని రాణి ఒక స్కహానిక దేవాలయంలో రాత్రి గడపాలని నిర్ణయించుకుంటుంది. ఆమె నిద్రపోతుండగా ఆమె దగ్గరున్న కొద్దిపాటి వస్తువులు, ఆమె గరికి తిరిగి వెళ్లడానికి ఉన్న బస్సు ఛార్జీ కూడా దొంగిలించబడతాయి. దొంగతనం గురించి తెలుసుకున్నప్పుడు ఆమెను నిరాశ ముంచెత్తుతుంది. ఇప్పుడు నేను నీరికి ఎలమ్మని చూపించుకుంటాను, నా దగ్గరేమీ లేదు అని ఆమె హేడుస్తుంది. కన్నీరు ఆమె మీద ప్రవహిస్తాయి. ఆలయంలో ఉన్న ఒక తెగల వృద్ధురాలు రాణిని చూసి జాలిపడి ఆహారం, ఓదార్పునిస్తుంది. ఆ వృద్ధురాలు ఎన్నో కష్టాలను అధిగమించిన స్త్రీ ధియంగ్ ఆశ గురించి కథలు చెబుతుంది. చీకటి కాలంలో కూడా ఎప్పుడు ఆశ వదులుకోకూడని రాణికి గుర్తు చేస్తుంది. ఆమె మాటలు రాణి హృదయంలో మళ్ళీ ఆశను రేకెత్తిస్తాయి. ఏదో ఒక మార్గం దొరుకుతుందని ఆమె నమ్ముతుంది.